ఒక ఆమె దేవాదాయ శాఖ ఉంటారు, ఒకరేమో మత్స్యశాఖ ఉంటారు. మత్స్యశాఖ మంత్రి అన్నాడు ఇప్పటికే, నేను తెలుగు ఉన్నందుకు నాకు మళ్ళీ కదే మత్స్యశాఖ ఇస్తారా, నేను బీసీ అయినందుకు నాకు ఇదే బీసీ మంత్రి శాఖ ఇస్తారా అని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళకు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రాదు, వాళ్ళకు రెవెన్యూ మినిస్టర్ రాదు, వాళ్ళకు బీసీ ఆర్థిక మంత్రి రారు, వాళ్ళకు ఒక బీసీ పెద్ద పోర్ట్ఫోలియోలు రావు. ఒక రెవెన్యూనో, ఒక ఫైనాన్సో, ఒక హోమో, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉందా? తెలంగాణ సమాజం ఈ సందర్భంగా డిబేట్ చేసుకోవాలని చెప్పి నేను విన్నమంగా విజ్ఞప్తి చేస్తున్నా. కారు ఇలా ఉన్నదే 3 మంత్రులు, ఆ 3 మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా ఏమున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నామినేటెడ్ పదవులు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న నిజమే అయితే మీరు బీసీల పట్ల మొసలి కన్నీళ్ళు కాకపోతే, నేను అడుగుతా ఉన్న నామినేటెడ్ పదవులలో ఎంతమంది బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళకు ఏమేమి శాఖలు ఇచ్చిండ్రు మీరు చెప్పగలుగుతా అని చెప్పి అడుగుతున్నా. అందువల్ల మేము విమర్శ కోసం మాట్లాడుతున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాంతీయ పార్టీల అధికారం ఉన్నంత వరకు వేరే కుటుంబం వాళ్ళు, వేరే కులం వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం లేదనేది నిర్వివాదాంశం. మీరు 50 ఏళ్ళు పాలించిండ్రు కాలే. ఒక బీజేపీ మాత్రం, భారతీయ జనతా పార్టీ మాత్రం ఇవాళ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చిండు వారు. ఏమని? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి బీసీలలో అంతర్మదనం, బీసీలలో ఎక్కడో ఆత్మఘోష, బీసీలలో ఎక్కడో దుఃఖం ఉంది కాబట్టి మీరు మాకు ఓటేయండి, ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను అడుగుతా ఉన్నా, దీని మీద డిబేట్ సిద్ధంగా ఉన్నామని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ మీకు తెలుసు, చరిత్ర పోతే ఎన్డీఏ మొట్టమొదటిసారి అధికారంకి వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రికి ఉంటే రాష్ట్రపతి అవకాశం వచ్చింది. ఎవరికి ఇచ్చిండ్రు? ఒక మైనార్టీ బిడ్డ, ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాంనే రాష్ట్రపతి చేసిన చరిత్ర వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది. దీనికి కాదంటారా? మోడీ గారు ప్రధానమంత్రి అయిండు. రామ్నాథ్ కోవింద్ వారు దళిత బిడ్డ రాష్ట్రపతి అయిండు. సెకండ్ టైం అవకాశం వచ్చింది మళ్ళా రాష్ట్రపతిగా వస్తే ఈ దేశం ఎప్పుడు కూడా ఊహించలే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారు రాష్ట్రపతి అయినరు. దీనికి కాదంటారా? ఇదంతా పక్కకు పెట్టు. 27 మంది మోడీ గారి క్యాబినెట్లో 70 మంది మంత్రులు ఉంటే 27 మంది మంత్రులు ఇలా ఓబీసీ వాళ్ళు ఉన్నమాట వాస్తవమా కాదా చర్చకు వస్తారా అని చెప్పి అడుగుతున్నా. అంతేకాదు, ఇవాళ ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చినటువంటి పార్టీ కూడా ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి, ఓబీసీ. అందువల్ల బీజేపీ చిత్తశుద్ధిని, బీజేపీ యొక్క కమిట్మెంట్ని మీరు శంకించద్దు. నేను అడుగుతా ఉన్నా, 30 సంవత్సరాలు మందకృష్ణ నాయకత్వంలో ఏబీసీల వర్గీకరణ కోసం ఉద్యమం జరిగితే వచ్చినట్టే వచ్చి ఫలితం మళ్ళీ చేజారిపోతే స్వయంగా మోడీ గారు హైదరాబాద్కి వచ్చి ఇంత పెద్ద జాతి ఇన్ని సంవత్సరాలుగా ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజల యొక్క కోరిక నెరవేర్చాల్సి అక్కరుందని చెప్పి ఇవాళ ఏబీసీల వర్గీకరణను మాట ఇచ్చి అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అనేక అంశాలు మాట ఇచ్చినే అమలు చేసింది, మాట ఇవ్వని కూడా అమలు చేసింది, మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేసింది, మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా అమలు చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేయకండి. నేను అంటున్నా వల్ల తమిళనాడులో ఎట్లయితే వాళ్ళు ఏ ప్రాసెస్ చేసిండో ఆ ప్రాసెస్ తప్పకుండా ఇక్కడ చేయాలని చెప్పి నీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. ఎప్పటి వరకు మీరు ఒకరు అంటారు తొందరగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు పోతామని ఒకరు అంటారు, మీ దాంట్లో లేదు 42% సాధించేంత వరకు ఎన్నికలు పోమని ఒకరు అంటారు. పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది కాబట్టి దీని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ
ఈ బంద్ పార్టీలు పిలుపు ఇవ్వలే, ఈ బంద్కు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దానికి ఇవాళ కింద ఏం జరుగుతుందో వాళ్ళకు రిపోర్ట్ ఉంది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును ఇవాళ అమలు చేసే పరిస్థితి వచ్చింది, దానిలో పాల్గొనే పరిస్థితి వచ్చింది. సంతోషం, దీన్ని కాదంటలేము. కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలుతనమే. ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద, బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవ్వడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. 52% జనాభా. కాబట్టి ఈ బీసీల ఉద్యమం, బీసీల నాయకత్వంలో ఏర్పడే జేఏసీ రేపు ఇది ఒక్క 42% స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు. ఈ ఉద్యమం చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి. నెంబర్ 2. నెంబర్ 3, మేము యాచించే కాడ ఉండద్దు, శాసించే కాడ ఉండాలి. మేమెంతో